మావిగన్ వర్సెస్ అమరావతి ఏదైతే వైఎస్ జగన్ ఒక ఛాలెంజ్ విసిరారో మావిగన్ కు సపోర్ట్ చేసేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తర్వాత అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసుకోవచ్చు అని చెప్పి 2029 ఎజెండా ఇదే అని చెప్పి ఆ తర్వాత దీనిపై ట్రోలింగ్ అయితే నడిచింది మావిగన్ అంశంపై. కానీ ఇప్పుడు అదే మావిగన్ అంశంపై మావిగన్ అంశానికి మద్దతు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, ముఖ్యంగా నిన్నగాక మొన్న సచివాలయంలో జరిగినటువంటి ఒక రివ్యూ మీటింగ్, అది కూడా అమరావతి నిర్మాణ కంపెనీ ప్రతినిధులతో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు నేరుగా ఆదేశించారు ఆ కంపెనీ ప్రతినిధులకి. ఏమనంటే, అమరావతి రాజధాని అంటే 29 గ్రామాల సమాహారం కాదు, విజయవాడ గుంటూరు కూడా కలిపి చూడాలి, ఈ రెండు ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి అనేది చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వైఎస్ జగన్ వేసినటువంటి ట్రాప్ లో చంద్రబాబు నాయుడు పడ్డారా, లేదా మావిగన్ అంశంపై వస్తున్నటువంటి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారా? ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రాగమంజరి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఎలా చూడాలి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్ని? ముఖ్యంగా సచివాలయంలో జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, మా అమరావతి రాజధాని అంటే విజయవాడ గుంటూరు కూడా కలిపి చూడాలి, ఆ రెండు ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన ఆదేశించారు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? మావిగన్ అంశం ఏదైతే వైఎస్ జగన్ తీసుకొచ్చిన వెంటనే, ప్రతిపాదించిన వెంటనే ట్రోల్ చేసినటువంటి పార్టీ నేతలు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు అదే మావిగన్ అంశానికి దిశగానే వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. ఆ మావిగన్ ను సమర్థించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందా? ముందుగా చెప్పాలంటే అండి, మావిగన్ అనగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత రకంగా, ఎంత హీనంగా మాట్లాడారంటే, అంటే ఒక పిచ్చోడు, ఇదే మాట మాట్లాడారనమాట. పిచ్చోడు అని చెప్పి మాట్లాడినప్పుడు, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆవిగన్ చేశాడు కదా. ఇప్పుడు మచిలీపట్నం ఏం పాపం చేసింది మరి? ఇప్పుడు విజయవాడ యాక్సెప్ట్ చేశాడు, గుంటూరు యాక్సెప్ట్ చేశాడు, ఇప్పుడు ఆవిగన్ చేశాడు. ఇప్పుడు ఆయన ఏమవుతాడు? ఆయన ఏమవుతాడు? పిచ్చోడు అవుతాడా? ఇంకేమవుతాడు? అదే ప్రశ్న మేము అడుగుతున్నాం వాళ్ళని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగన్ ని ప్రవేశపెడదాం అని చెప్పేసి ఒక డెవలప్మెంట్ గా, ఒక విజనరీతో, ఆయన విజనరీ అని చెప్పుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని చెప్పేసి వాళ్ళ టీడీపీ బ్యాచ్ పచ్చ మీడియా మొత్తం ఓదర కొడతా ఉంటది. ఇప్పుడు మావిగన్ అన్నప్పుడు పిచ్చోడు అని చెప్పి మాట్లాడినప్పుడు, మరి ఇప్పుడు ఆవిగన్ చేసినాడు, మరి ఆయన పిచ్చోడు అవడా? ఇప్పుడు ఎలా దానికి ఎట్లా అగ్రీ అవుతున్నారు వాళ్ళు? అంటే అమరావతి 29 గ్రామాలకు చెందింది కాదు అని చెప్తున్నాడు. 33,000 ఎకరాలు సేకరించాడు రైతుల దగ్గర నుంచి, లాక్కున్నాడు కొన్ని భూములు అక్రమంగా. ఇప్పుడు ఇంకా ఎక్కువ భూములు లాక్కోవాలని చూస్తున్నాడు. అక్కడ నెగిటివ్ వచ్చేసింది అతనికి, చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు 1 ఎకరం కాదు కదా, 6 ఎకరం కూడా తెచ్చే పరిస్థితిలో లేరు. అలాంటప్పుడు దీన్ని డెవలప్మెంట్ చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళు ఆవిగన్నో, ఇప్పుడు మావిగన్ తీసేసి ఆవిగన్ పెట్టుకుంటారు. అదే కదా వాళ్ళు చేస్తుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విజన్ లోనే వాళ్ళు నడుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? టీడీపీ వాళ్ళు అండ్ చంద్రబాబు నాయుడికి భజన చేసే భజనా సంఘాలు వాళ్ళని ఒకటే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నప్పుడు పిచ్చోడు అన్నారు, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆవిగన్ అంటున్నాడు. ఆయన ఏమంటారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము. అంటే ఈ మావిగన్ పై ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం వల్ల ఇప్పుడు అదే విధానాన్ని చంద్రబాబు నాయుడు అనుసరించబోతున్నారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇంకా వాళ్ళకి అంతకు మించి ఆప్షన్ లేదు వాళ్ళకి. ఇప్పుడు డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే, ఇప్పుడు 2029 కల్లా కంప్లీట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళు ఆవిగన్ లోకి పోవాలి. ఆ మావిగన్ కాకపోతే ఆవిగన్ లోకి పోతారు. అవ్వాల్సిందే అది. అది జరిగేది ఏదైతే ప్రాక్టికల్ గా జరిగేదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారండి. ఏదైనా సరే. అప్పుడు కరోనా టైంలో కూడా పారాసెటమాల్ వేసుకోండి అని చెప్పేసి అంటే పిచ్చోడు అన్నారు. లాస్ట్ కి అందరూ పారాసెటమాల్ వేసుకున్నారు. అదే విధంగా ఆయన విజన్ తో ఆలోచిస్తాడు. ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అనేది ఒక విజన్ ఉంటది, ఆయనకు ఒక ప్లాన్ ఉంటది. ఆ ప్లాన్ ప్రకారంగా వెళ్తారు. అంతేగాని వీళ్ళకి మళ్ళీ పక్కన వాళ్ళని కాపీ కొట్టుకోవటం, ఇప్పుడు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటికి పేర్లు మార్చటం,
ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు మావిగన్ను ఆవిగన్ చేశారు. మొత్తం పేర్లు మార్చుకోవటమే వాళ్ళు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తారో దాంట్లో ఖచ్చితంగా వెళ్లాల్సిందే వీళ్ళందరూ. అది. గతంలో ఈయన జగన్మోహన్ రెడ్డి 3 క్యాపిటల్స్ అన్నప్పుడు కూడా వాస్తవానికి ఆయన 3 క్యాపిటల్స్ అని పేరైతే ఇచ్చారు కానీ ఆ పేరు ప్రకటించకపోయి ఉన్నా సరే వైజాగ్ అనేది ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది అందరికీ తెలిసిందే, ఫినాన్షియల్ క్యాపిటల్ అనేది. సో ఇటీవల కూటమి ప్రభుత్వం యాహ్! వచ్చిన తర్వాత కూడా వైజాగ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది మనం గమనించాం. అంటే వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అని కూడా కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సో 3 క్యాపిటల్ విషయంలో కూడా వైఎస్ జగన్ చేసినటువంటి పందాన్ని అనుసరించారు. ఇక్కడ మావిగన్ అంశంలో కూడా వైఎస్ జగన్ అనుసరిస్తున్నారని చెప్పవచ్చా? అంతేనండి. ష్యూర్ అది. ఎందుకంటే అంతకు మించి ఆప్షన్స్ లేవు. ఆయన ఆలోచించి ఒక విజన్ ప్రకారంగా చేశారు. చేసిన దాంట్లోనే వీళ్ళు నడుస్తున్నారు. కాకపోతే ఏంటంటే పేర్లు మార్చుకుంటూ వెళ్తున్నారనమాట. అంతకు మించి వీళ్ళు చేసింది, చెందింది ఏమీ లేదు. ఇప్పుడు కొత్త పథకం ఒక్కటి ప్రవేశపెట్టారని చెప్పానండి. అది లేదు. పెట్టినాటికే పేర్లు మార్చుకుంటున్నారు. ఇచ్చేవేమన్నా సక్రమంగా ఇస్తున్నారా అంటే అది లేదు. అలా కుటుంబాలు గాని, వాళ్ళు గాని వాళ్ళ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవటమే తప్ప వాళ్ళు చేసేదేం లేదు. నిన్న భువనేశ్వర్ గారు మాట్లాడుతున్నారు. ఎక్కడో సభ పెట్టి అక్కడ మాట్లాడుతున్నారు. అవును. మా మా వారు అసలు పెద్ద విషనరీ అది ఇది అని చెప్పేసేసి చెప్తున్నారు. ఇవ్వము అన్న హామీలు మేమెప్పుడు ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఒకటే వైఎస్ ప్రశ్న రాజశేఖర రెడ్డి గారి ఉచిత ఆ! విద్యుత్ హామీని కూడా ఆమె విమర్శిస్తూ మాట్లాడింది. అదే ఇప్పుడు ఆవిడ ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఏ భార్యకైనా భర్త ఉత్తముడిలానే కనపడతాడు. వాళ్ళ పరిపాలన ఏంటి? వాళ్ళిచ్చే పథకాలేంటి? వాళ్ళ వల్ల లబ్ధి పొందిన ప్రజలు అడగాలి వాళ్ళని. ప్రజలు మెచ్చుకోవాలి గాని సెల్ఫ్ డబ్బే అందాకని కొట్టుకుంటారండి. హ్మ్. అది. నారా భువనేశ్వరి వ్యాఖ్యలను బాగానే గుర్తు చేశారు మీరు. ఆవిడ చెప్పడం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. ఆ హామీ మీరు ఇస్తుంటే బాగుండేదని చెప్పి చంద్రబాబు నాయుడుతో చాలా మంది అన్నారు. కానీ నేను ఇవ్వలేని చేయలేని హామీలు నేను ఇవ్వలేను అని చెప్పి ఆయన చెప్పారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ కూడా సక్రమంగా అందించలేదని చెప్పి ఆమె మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే ఆ రోజున ఉచిత కరెంటు వల్ల రైతులు ఎంత లబ్ధి పొందారు అనేది ప్రతి ఒక్క గుండెకి తెలుసండి. అది ఆమె విమర్శించినంత మాత్రాన అదంతా జరిగిపోదు కదా. వాళ్ళ చాతగానితనం అది. ఇప్పుడు మేము ఉచిత విద్యుత్ ఇవ్వలేను అని చెప్పుకుంటున్నాడంటే అతను చాతగానితనం అది. అది మేము చెప్పగలిగేది అదే. ఇంకా వీళ్ళకి చేత అయింది ఏం లేదు. ఇప్పుడు అమ్మఒడైనా అంతే చేస్తున్నారు. ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు పిల్లలకే ఏస్తామని చెప్తున్నారు. ఎక్కడో కొంతమందికి మాత్రమే అవి పడుతున్నాయి అన్నమాట. ఆ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమందికి మాత్రమే పడుతున్నాయి. ఇది వాస్తవం. గ్రౌండ్ లెవెల్‌లో జరుగుతున్నది. ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక ఇంట్లో ఏస్తారు. 4 ఇళ్లల్లో ఎగ్గొడతారు. ఆ ఒక్కింట్లో వేసిన దాంట్లో వాళ్ళ దగ్గర వీడియోస్ తీసుకొని ఇక పబ్లిసిటీ చేసుకుంటారన్నమాట వీళ్ళు. వీళ్ళు చేస్తుందేం లేదు. పబ్లిసిటీ. ఓన్లీ పబ్లిసిటీయే చేసుకుంటున్నారు. ప్రజలకు తెలుసు. ఎవరి పరిపాలనలో ఎంత లబ్ధి పొందారు, ఏం జరిగింది అనేది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. వచ్చే నెక్స్ట్ ఎలక్షన్స్ లో గట్టిగా బుద్ధి చెప్తారు వీళ్ళకి. సరే, ఇక ఈ మావిగన్ గురించి మాట్లాడితే మావిగన్ పై ప్రజల్లో ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే కనిపిస్తోందని తెలుస్తుంది. దీనికి కారణాలు ఏంటంటే మీరేం చెప్తారు? కారణాలు ఏంటంటే డెవలప్మెంట్ అండి. ఇప్పుడు విజయవాడ చూసుకుంటే అన్ని డెవలప్డ్ ఎయిర్పోర్ట్ గానీ, రైల్వే స్టేషన్స్ గానీ మొత్తం నీట్ గా ఉంటది. గుంటూరు చూసుకుంటే ఎడ్యుకేషన్. ఆ లెక్కలో కొంచెం డెవలప్మెంట్ అయిన వాటిని తీసుకుంటే క్యాపిటల్స్ గా చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఏదైతే రాజధాని ఫామ్ చేసుకోవడానికి చక్కగా ఈజీ అవుతుంది అనమాట. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన గురించే ఈ నిర్ణయం తీసుకున్నారంట. అంతేనండి. రెండో ఆప్షన్ లేదు. ఆయన డెవలప్ చేయాలంటే 29 కాదు 40 వచ్చినా గానీ ఈయన చేసేదేం లేదు. అక్కడ అమరావతి మాత్రమే క్యాపిటల్ గా పెట్టుకొని అక్కడే 29 గ్రామాల్లోనే అక్కడే డెవలప్మెంట్ చేయాలి అని అంటే ఆయన జీవితకాలం చేస్తూ ఉన్నా గానీ రిటైర్మెంట్ వచ్చినా గానీ పోదు. వాళ్ళ కొడుకు చేసినా అది అవ్వదు. సో ఇక ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పర్యటన జరిగింది. వాస్తవానికి ఈ పర్యటనకు ముందు అనుమతులు ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం, పోలీసులు. తర్వాత అనుమతులు ఇచ్చినా సరే అడుగడుగున అడ్డుకునే ప్రయత్నాలు, ఆఖరికి అక్కడ పర్యటన కోసం వెళ్తున్నారనే కారణంతో వెళ్తుండవచ్చు అనే కారణంతో కావచ్చు, మరో కారణం కావచ్చు,
రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళని కూడా పోలీసులు అడ్డుకోవడం అలాంటి విజువల్స్ చాలా పొద్దు నుంచి చూస్తున్నాం మనం. సో ఏం జరుగుతుంది? వైఎస్ జగన్ అంటే ఎందుకు అంత భయపడుతున్నారు వీళ్ళు అని అంటే ఏం చెప్తారు? భయమేనండి. ఇప్పుడు ప్రజల్ని రావద్దు, రావద్దు పోగు చేయొద్దు, జనాల్ని క్రౌడ్‌ని తీసుకురావద్దు అని చెప్తున్నారు. అది అభిమానం. అది ఎలా ఆపుతారు? వీళ్ళు ఆపలేరు కదా! ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనంటే ఎవరు ఏమి ఎళ్లి డబ్బులిచ్చి తీసుకొని రారు జనాల్ని. స్వచ్ఛందంగా వాళ్ళంతట వాళ్ళు వస్తారనమాట. వీళ్ళు ఆపాలి అని అనుకుంటే ఇంటికెళ్ళి వాళ్ళ ఇళ్ళకెళ్ళి తాళాలెయ్యాలండి వీళ్ళు. ఇళ్ళల్లో పెట్టి తాళాలేస్తే అప్పుడేమన్నా ఆగుతారేమో. ఉమ్. అంతే తప్పించి ఆ జనాన్ని ఆపటం అనేది ఈ గవర్నమెంట్ తరం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని ఆపటం పోలీసుల వల్ల కాదు కదా, ఎవరి వల్ల కాదది. అసలు ఈ పర్యటన ఎలా జరిగింది? మార్నింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, ఎలా జరిగింది అంటారు, ఏం చెప్తారు? అసలు మీరు చూస్తున్నారు కదండి విజువల్స్. ఆయన్ని అడుగడుగునా ఆపుతున్నారు. అక్కడికి చేరుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది ఈ పర్యటన అనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ పర్యటనకి వెళ్ళినా ఇదే పరిస్థితి. దీన్ని మాత్రం మార్చలేరు ఎవరైనా. సంచలనం రేపినటువంటి సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం. ఈ లాకప్ డెత్ వ్యవహారంలో చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వాస్తవానికి హెబియస్ కార్పస్ పిటిషన్ అయితే ఒకటి పెండింగ్ లో ఉండింది, సిబిఐ దర్యాప్తు కోరుతూ మరో పిటిషన్ కూడా పెండింగ్ లో ఉండింది. కానీ ఇక్కడ ఒక అడ్వకేట్ ఎవరైతే ఆమె తరపు నుంచి వాదించారో ఆ అడ్వకేట్ ఏమో హెబియస్ సిబిఐ దర్యాప్తు పిటిషన్ వాపస్ తీసుకుంటున్నామని చెబుతూ పిటిషనర్ విజయలక్ష్మి ఎవరైతే సాయికృష్ణ తల్లి ఉందో ఆమె చేత హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వెనక్కి తీసుకునే విధంగా సైన్ చేయించుకుంది. అది ఆమె పిటిషనర్ కు తెలియకుండా చేశారంటూ ఇప్పుడు సాయికృష్ణ పిన్ని ఎవరైతే ఉన్నారో కనకదుర్గ ఆమె కూడా న్యాయవాది, ఆమె హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ వివరాలు చూసి మొత్తం పిటిషన్ ఎవరైతే న్యాయవాది ఉన్నారో ఆమెకు తెలియకుండా సంతకాలు చేయించుకున్నటువంటి న్యాయవాది ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి పరిణామాలు చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది అంటే సాయికృష్ణ కేసును డైల్యూట్ చేయడానికి, దీన్ని నిర్వీర్యం చేయడానికి, పక్కదారి పట్టించడానికి, న్యాయస్థానాల్ని కూడా పక్కదారి పట్టించే విధంగా ఈ మొత్తం అంతా ఒక వ్యవస్థీకృతంగా ఇదంతా జరుగుతుందా అంటే ఏం చెప్తారు? అంతేనండి. ఇప్పుడు మొన్న సాయికృష్ణ గారి తల్లి గారు సాయికృష్ణ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రెస్ మీట్ల దగ్గరకు వచ్చి బూడిదన్న ఇప్పించండి అని చెప్పి ఆ రకంగా ఏడ్చారు. కనీసం నా కొడుకు బూడిదన్న ఇప్పించండి, నేను అంతికి చేసుకుంటాను అని చెప్పేసి మాట్లాడారు. ఆమె బాధకి కరిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఆమె దగ్గరికి వెళ్ళటం, ఆమెను పరామర్శించటం, ఈ ఇష్యూ కొంచెం పెద్దదయ్యింది. తర్వాత కదా ఇవన్నీ బయటపడింది. అతన్ని ఎక్కడ కాల్చారు, ఎలా చంపారు, ఏం చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చినాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజున ఇప్పుడు వాళ్ళ మామయ్యల, సాయికృష్ణ గారి మామయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ ఈయన పిలిపించుకున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని వాళ్ళ దగ్గరికి పిలిపించుకొని మరి ఏం మాట్లాడారు, ఏం చేశారు అనేది వాళ్ళ అంతరాత్మకే తెలియాలి, వాళ్ళ మనస్సాక్షికే తెలియాలి అక్కడ ఏం జరిగింది అనేది. బయటకు వచ్చి ఓకే మాకు న్యాయం జరిగిద్ది కూటమి ప్రభుత్వం నుంచి అని చెప్పేసి మాటలు చెప్పేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము అంటే సామాన్య ప్రజలుగా ఒక పార్టీని తీసి పక్కన పెట్టండి, సామాన్య ప్రజలుగా మాకేమనిపిస్తుందంటే ఈ రోజున అన్యాయం జరిగిన వాడి పక్కన వెళ్ళి నుంచోని మేమున్నాము మీకు అని ధైర్యం చెప్పడానికి కూడా ఒక నాయకుడు భయపడాల్సిన పరిస్థితిలో ఉంది ఈ రోజున సొసైటీ. ఎందుకంటే ఇప్పుడు అన్యాయం జరిగిన పర్సన్ దగ్గరికి వెళ్ళి మేము అండగా ఉంటాం అమ్మా, ధైర్యంగా నువ్వు అడుగు ముందుకెయ్యి అని చెప్పేసి మేము అండగా ఉంటాం అని చెప్పి వెనకున్న వాళ్ళనే ఈ రోజున గాలికి వదిలేసే పరిస్థితి అలా ఉంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళ మీద జాలి పడటం కాదు, వాళ్ళకు అండగా నిలబడ్డందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద జాలి పడాల్సి వస్తుంది. నిజంగా చెప్పాలంటే అలా ఉందండి సొసైటీ. అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం మేము చేపిస్తాం అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ముందు అడిగేయండి అని చెప్తుంటే వీళ్ళెళ్ళి వాళ్ళతో మంతనాలు చేసుకొని ఇప్పుడు సాక్ష్యత ఇప్పుడు కేసు కూడా దారి మరలుతుంది. ఏం చేయగలుగుతారు సామాన్యులు? ఏం చేయగలుగుతారు? మొన్న గుంటూరులో ఘటన జరిగింది,
ఒక అవును. ఆడ మనిషిని ఆ రకంగా రోడ్డు మీద అంత హీనంగా కొట్టారు అంటే ఈమె గల్లా మాధవి గారు వెళ్ళి అక్కడ సెటిల్మెంట్లు చేస్తుంది. ఉమ్, సెటిల్మెంట్ చేశారు, అయిపోయింది, సద్దు మణిగిపోయింది విషయం. లిటరల్లీ చెప్పాలంటే అన్యాయాలు చేస్తుంది ఆ నాయకులే, కూటమి ఉమ్, ప్రభుత్వంలో వాళ్ళే. దాన్ని మభ్యపరుస్తుంది కూడా అక్కడ నాయకులే. ఉమ్. మధ్యలో అండగా నిలబడ్డ వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నారు జనాలు. ఈ సాయి కృష్ణ కేసుని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ఈ తరహా డ్రామాలు, ఈ తరహా నాటకీయమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయా? అవునండి. నిజంగా చెప్పుకోవాలంటే దాన్ని డైల్యూట్ చేసేసి సద్దు మనకిచ్చేయాలని చూస్తున్నారు. వీళ్ళు కళ్ళు తెలుసుకొని ఆ సాయికృష్ణ గారి తల్లి, ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఆ మైకంలో నుంచి, చంద్రబాబు నాయుడు గారి మైకంలో నుంచి బయటకొచ్చి వాస్తవాలు తెలుసుకొని ఆ చనిపోయిన ఆ బిడ్డకి న్యాయం చేసుకోవాలి అని అనుకుంటే బాగుంటది అని మేము అనుకుంటున్నాం. ఉమ్. వాళ్ళ మాయ మాటల్లోంచి బయటికి రండి. సాయికృష్ణ గారి మదర్ కి, వాళ్ళ కుటుంబానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. వాళ్ళ మాయ మాటల్లోంచి బయటికి రండి. బయటకొచ్చి మీ బిడ్డకి న్యాయం చేసుకోండి. మీ బిడ్డ లాంటి బిడ్డలే ఇంకా చాలా మంది అన్యాయం అయిపోతారు ఉమ్. అని చెప్పి చెప్తున్నాం. ఇలా వదిలేసుకుంటూ వెళ్తే మీ బిడ్డలాగానే ఇంకో బిడ్డని చంపేస్తారండి. వాళ్ళ బిడ్డలానే, సాయికృష్ణలానే ఇంకొకరిని చంపేస్తారు. మేము సాయికృష్ణ కుటుంబాన్ని ఒకటే అడుగుతున్నాం. మీ బిడ్డలానే ఇంకో బిడ్డకి అన్యాయం జరగకూడదు అని అంటే మీరు గట్టిగా నిలబడాలని అయితే మేము చెప్పగలుగుతాం. ఇంకంతకు మించి మేమేం చెప్పలేం కదా వైఎస్ఆర్సీపీ నుంచి. ఈ మధ్య కాలంలో పోలీసుల పరిస్థితి చూస్తుంటే ముఖ్యంగా రాష్ట్రంలో వారానికి ఒక కస్టోడియల్ మరణం చొప్పున 7 వారాల్లో 7 కస్టోడియల్ మరణాలు జరిగాయంటూ ఒక పిటిషనర్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఇటీవల. అంటే అసలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది, ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని అంటే పోలీసులు కూడా పూర్తిగా అంటానికి లేదండి. పోలీసు వ్యవస్థను కూడా పూర్తిగా అంటానికి లేదు. పైనుంచి ప్రెషర్ పెడుతున్నారు, వాళ్ళని భయంకరంగా ప్రెషర్ చేస్తున్నారు. మీరు తీసుకురండి, లాకప్ లో వేయండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి, కొట్టండి. ఇప్పుడు కొట్టడం స్టార్ట్ చేస్తే ఎంతమంది నన్ను కొడతారండి? ఎంతమంది నన్ను కొడతారు? ఎన్ని లాకప్ డెత్లు అని చేస్తారు? ఇప్పుడు కొట్టమంటే ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, సోషల్ మీడియాలో ఏమన్నా ఒక పోస్ట్ పెడితే తీసుకెళ్లి లోపలేపిస్తున్నారు వాళ్ళని, టార్చర్ చేపిస్తున్నారు. తట్టుకోలేని వాళ్ళు చచ్చిపోతారు. చచ్చిపోయిన వాళ్ళని సాయికృష్ణలానే బూడిచ్చేస్తారు. ఇంకా అంతకు మించి ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు అధికారం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. బలవుతుంది ఎవరు? సామాన్య ప్రజలు బలవుతున్నారు. అది పోలీసులు కూడా తెలుసుకొని వాళ్ళ డ్యూటీల్ని సక్రమంగా చేస్తే బాగుంటది. సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చే రకంగా ఉండాలి డిపార్ట్మెంట్ అంటే. ఇప్పుడు ఎవడు ఏది చెప్తే అది చేసేయకూడదు కదా, అన్యాయం అయినా గాని. వాళ్ళ ఉద్యోగాలు పోతాయనో, వాళ్ళకి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్లు చేస్తారనో, లేకపోతే డీప్రమోట్ చేస్తారనో, వాళ్ళు చదువుకున్న చదువు కన్నా విలువ ఇవ్వాలి కదండి డిపార్ట్మెంట్ వాళ్ళు. అది కూడా లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు ఏది చెప్తే అది చేసేసి ప్రజలు అన్యాయం అయిపోతున్నారు ఫస్ట్.